డైనమైట్ చికెన్ అంటున్నా, ట్రై చేద్దామా? మందులో కత్తిరిపోద్ది. దేంట్లోకి ఫైర్ ఇప్పుడు నోట్లో వస్తుంది. ఇంకా రేపు పొద్దున్న నీకు వచ్చే తరానికి ఒక మంచి పాండా. మా తాత జమీందారు మరి వచ్చి ఇచ్చాడు. ఏమి వచ్చి మొత్తం ఒకటి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమర్ అండ్ సౌమ్యాస్ వరల్డ్. అసలు ఈ మధ్య ఫ్రాంచైజ్ సిరీస్ చేయట్లేదు కదా నాన్న? వెళ్దాం ఎక్కడికైనా. సో ఎలాగో ఆకలిస్తుంది బాగా. ఇష్టమైన ప్లేస్ కి తీసుకెళ్తా. బాగా ఇష్టమైన ప్లేస్ కి. ఇష్టమైన ఫాస్ట్ ఫుడ్ పాండాస్. ఈజీ. పాండా ఎక్స్ప్రెస్ అని ఇక్కడ చైనీస్ ఫుడ్ ఉంటుంది, దానికి వెళ్దాం. ఆల్ టైమ్ ఫేవరెట్ నాకైతే. ఎందుకో తెలియదు కానీ చైనీస్ ఫుడ్, థాయ్ ఫుడ్ అంటే అసలు మనం ఎక్కడికి వెళ్ళినా ఇంకా నాకు అదే అనిపిస్తుంది. ఎప్పుడైనా థాయిలాండ్ వెళ్ళినా, ఎక్కడికైనా వెళ్ళినా సరే వరి అవ్వక్కర్లేదు ఫుడ్ కోసం. సో ఇది ఒక ఫ్రాంచైజ్ సిరీస్ గా చేద్దామని అనుకుంటున్నాము. లెట్స్ గో. డైనమైట్ చికెన్ అంటున్నా, ట్రై చేద్దామా? డైనమైట్ స్వీట్ అండ్ సార్ చికెన్. డైనమైట్ సూపర్ హాట్ అంట. మేబీ బాగా స్పైసీ ఉంటుందేమో. లెట్స్ ట్రై. అయిపోయారు. చిన్నదానికి కూడా చాలా ఇష్టం. వెళ్దాం. ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో ఇలా డ్రింక్స్ మిషన్ ఉంది. అక్కడ మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రింక్స్ ఉంటాయన్నమాట. లైక్ కోక్, డై కోక్, సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయి అన్నీ. అండ్ ఇది వచ్చేసి మనకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ వచ్చి మనకి ఒక $2 or $3 పెట్టి మనం తీసుకుంటే మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రీఫిల్ చేసుకోవచ్చు. సో ఇలా యాక్చువల్లీ ఈ రెస్టారెంటే కాదు, యూఎస్లో మనం ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఆల్మోస్ట్ ఒక 90% ఆఫ్ రెస్టారెంట్స్ మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రీఫిల్ చేసుకోవచ్చు. లైక్ మెక్డానల్డ్స్, KFC. అండ్ వీళ్ళ దగ్గర అయితే వెరైటీ ఆఫ్ చికెన్స్ ఉంటాయి, చికెన్ ఫ్లేవర్స్. అసలు ప్రతిదీ నేను ట్రై చేశాను. ట్రస్ట్ మీ, చాలా చాలా బాగుంటుంది. ఎందుకో తెలియదు కానీ నాకు పాండా ఎక్స్ప్రెస్ అంటే ఇట్స్ లైక్ ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. కానీ ఇది అంత హెల్దీ కాదు, బికాస్ ఫ్రోజన్ చికెన్తో చేస్తారు ఈ ఫ్లేవర్స్, చికెన్ ఫ్లేవర్స్ అన్నీ. సో నాకు ఎందుకో అంత హెల్దీ కాదు అనిపిస్తుంది. బట్ వన్స్ ఇన్ అ వైల్ దట్ ఈస్ లైక్ టోటలీ ఫైన్, బికాస్ చికెన్ ఇస్ ప్రోటీన్ అండ్ ఆల్ వెజీస్ ఉంటాయి, చికెన్ ఉంటుంది అండ్ కార్బ్స్ ఉంటాయి. ద మీల్ ప్లేట్ ఈస్ వెరీ గుడ్ అనిపిస్తుంది. కానీ ఇవన్నీ చికెన్ మొత్తం మనకి ఆయిల్లో ఫ్రై చేసి దానిపైన సాసెస్ వేస్తారు కాబట్టి మేబీ అంత హెల్దీ కాకపోవచ్చు, బట్ ఇట్స్ అ గుడ్ టేస్టీ ఫుడ్. సో మేము ఎప్పుడు ఇక్కడికి వచ్చినా సరే బిగ్గర్ ప్లేట్ తీసుకుంటాము. ఆ బిగ్గర్ ప్లేట్ మా ఇద్దరికి ఈక్వల్గా సరిపోతుంది. బిగ్గర్ ప్లేట్లో మేము వచ్చేసి హాఫ్ రైస్, హాఫ్ నూడిల్స్ వేయించుకుంటాము. అండ్ చికెన్ వచ్చేసరికి 3 types ఆఫ్ చికెన్ తీసుకోవచ్చు బిగ్గర్ ప్లేట్లో. టెరియాకి చికెన్ ఆల్ టైమ్ ఫేవరెట్ అమర్కి, అది తీసుకుంటాడు. నా ఆల్ టైమ్ ఫేవరెట్ వచ్చేసి హనీ సెస్మీ, సో అది నేను తీసుకున్నాను. కొత్తగా డైనమైట్ చికెన్ అని పెట్టాడు, అది ట్రై చేద్దామని తీసుకున్నాము. అండ్ 2 cups ఆఫ్ వాటర్. మనం ఎప్పుడు ఇక్కడ మీల్ తీసుకున్నా సరే వాళ్ళు ఫ్రీ కుకీస్ ఇస్తారనమాట. సో ఫ్రీ కుకీస్. బేసిక్గా పాండా ఎక్స్ప్రెస్లో ఆరెంజ్ చికెన్ అనేది చాలా ఫేమస్ అంట. ఇక్కడ మేము అది ఆర్డర్ చేయలేదు, ఎందుకంటే మాకు అది కొంచెం టూ మచ్ ఫ్లేవరీ అనిపిస్తుంది. ఈ ఆరెంజ్ చికెన్ అనేది ఒక అమెరికన్ని కనిపెట్టారంట. సో అందుకని ఇది చైనీస్ అమెరికన్ రెస్టారెంట్ అంటారు. సో బోత్ చైనీస్ ఫ్లేవర్స్ ఉంటాయి అండ్ అమెరికన్ ఫ్లేవర్స్ కూడా ఉంటాయి కొంచెం. అండ్ ఈ ఆరెంజ్ చికెన్ వచ్చేసి పర్ ఇయర్ 70 million pounds సెల్ చేస్తారంట వీళ్ళు. అండ్ ఇది చూసారా ఎంత చిన్న రెస్టారెంట్. ఈ చిన్న రెస్టారెంట్ పర్ ఇయర్ కొన్ని $1 million సంపాదిస్తుందంట. డైనమైట్ చికెన్ అంట, పేలిద్దాం నోట్లో. యూజువల్లీ పాండా ఎక్స్ప్రెస్లో మనం ఏ లొకేషన్లో చూసుకున్నా సేమ్ కైండ్ ఆఫ్ మెన్యూ ఉంటుంది. ఎంత బాగుందంటే
కొంచెం స్వీట్ అనిపించినా సరే ఎండింగ్లో మాత్రం కారంగా ఇట్స్ లైక్ చాలా బాగుంది. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ టేస్ట్ అనిపించింది. ఎవరైనా కొత్తగా వెళ్తే కనుక ట్రై చేయండి. మా చార్లెట్ లొకేషన్లో అవైలబుల్ ఉంది. నాది అయిపోయిందమ్మా, సక్సెస్ఫుల్గా ఫినిష్ చేస్తాను మొత్తం. అమ్మా వెయిట్, స్లోగా తిను, స్లోగా. కొంచెం ఆకలిగా ఉన్నా, దట్టు మనమే ఫస్ట్ వచ్చామనుకుంటా ఓపెన్ చేసిన తర్వాత. మంచిగా అసలు అన్ని వేడిగా వచ్చినాయి, తీసి పడేసాను అంతే. కానీ నార్మల్ కూడా వేడిగానే ఉంటుంది, అన్ని హీటర్ దాంట్లో పెట్టారు. మోస్ట్లీ ఎప్పుడు హీట్గానే ఉంటాయి, బట్ గోని బాణం మందే అనుకుంటా. ఫస్ట్ మనమే వెళ్ళి తిన్నట్టు అనిపించింది ఈరోజు. నన్ను ఇండియాలో కూడా ఇట్లాగా ఒక షాప్ ఓపెన్ చేసి ఏదైనా ఒక బ్రాండ్ నేమ్ అనుకొని మన చికెన్స్ ఉంటాయి కదా, మెజెస్టిక్ చికెన్ అని, లేకపోతే కరేపాక్ చికెన్, కొంచెం ఇట్లా మన ఫ్లేవర్స్ పెట్టి, మన ఆంటీ అమ్ముతుంది కదా ఆంటీ. సో ఇండియాలో ఎక్కువ స్ట్రీట్ ఫుడ్ లవర్స్ అనమాట, దాన్నే మనం బ్రాండ్గా పెడితే సో అవి బ్రాండ్ లెవెల్లో వర్కౌట్ కావు. స్ట్రీట్ ఫుడ్ లాగే అమ్మాలి. దీన్ని ఎక్స్పెన్సివ్గా పెట్టకూడదు. ఇప్పుడు పాండాస్ ఎంత $15 అయింది ఇంత ఫుడ్. అదే మనం కూడా ఆఫీసులో వెళ్ళే వాళ్ళు ఇట్లాగా హెల్తీగా తినే వర్షన్లో కొంచెం సాలడ్స్, కొంచెం వెజ్జెస్, కొంచెం మన స్టైల్ ఆఫ్ చికెన్. మన ఎప్పటి నుంచో దాచుకున్నానా నేను ఆ చికెన్, లాస్ట్లో తిందామని చెప్పి దాచుకుంటే ఏమైంది, వేసి పడేస్తారు. ఇంకా ఒకటే ఎక్కువ అయిపోయింది కదా మన ఇద్దరికి. ఇప్పుడు చూడు ఒకటే ఫుల్ అయింది. కాకపోతే నేను ఈ చికెన్ ఫ్లేవర్ కోసం లాస్ట్లో తిందామని ఉంచుకున్నాను నేను కూడా. అవి కొంచెం ముందు ఫినిష్ అయ్యి మమ్మీ తినడు, తినే కొంచెం ముందు తినారా, కొంచెం తినరా రే. దానికి ఎగ్గు పెడతాను, బాయిల్డ్ ఎగ్. టిఫిన్ తినేసింది, ఇంకేం తినిద్ది అది ఫుల్గా. మామూలుగానే మనం హాఫ్ టికెట్ కాదు, ఇది క్వార్టర్ టికెట్. క్వార్టర్ కూడా ఫినిష్ చేసింది. సాటిస్ఫైడా? పాండాస్ ఆల్వేస్ సాటిస్ఫైడ్. ఎందుకే ఈ స్ట్రీట్ ఫుడ్ అంత ఇష్టం? ఎందుకో నాకు ఈ ఫ్లేవర్స్ ఇష్టం, చైనీస్ ఫ్లేవర్స్, ఐ మీన్ థాయ్ ఫ్లేవర్స్. ఈ ఫార్చ్యూన్ కుకీస్ ఒకటి 3-4 అడుగుతూ ఉంటుంది. నిజంగా జరిగినట్టు దీంట్లో జరిగినా జరగకపోయినా ఆ మెసేజ్ ఆ నిమిషానికి నిన్ను హ్యాపీ పరుస్తుంది. ఉంటుంది కదా ఏం మెసేజ్ ఉంది అని. ఈ కుకీలో మెసేజ్ ఉంటుంది ఫ్రెండ్స్, ఫార్చ్యూన్ కుకీ అంటారు. సో ఆ మెసేజ్ కోసం ఈ కుకీ తీసుకుంటుంది. ఆ కుకీ చార్లెట్ వాటర్ అంత టేస్టీగా ఉన్నట్టు అనిపించదు నీకు? మనకి పెద్ద వాటర్ అంత అబ్జర్వ్ చేయను నేను. అక్కడ కొల్రాడో రివర్ వాటర్ వస్తుంది మనకి, ఎంత టేస్టీగా ఉంటుంది, ఇట్లా తీయగా. విజయవాడ కృష్ణానది నీళ్ళు తాగి పెరిగిన శరీరం కదా, నీళ్ళు ఊరికే చెప్పేస్తాం మేము. నేను కృష్ణానది నీళ్ళే తాగి పెరిగాను. ఫుల్ అయిపోయింది, నా వల్ల కాదన్నవాడు మళ్ళీ ఇలా డైనమైట్ చికెన్ తెచ్చుకున్నాడు. అది చాలా ఫ్లేవరీగా బాగుందని చెప్పి. యాక్చువల్లీ ఎప్పుడు ఇట్లా తిన్నాను, ఈరోజు ఎందుకో ఫస్ట్ టైం తినాలనిపించింది. ఏం తెచ్చుకున్నావు? ఇంకా డైనమైట్ చికెన్. ఎంజాయ్. అసలు ఎంత ఫ్లేవర్ ఉందంటే కారంగా అక్కడక్కడ తీయగా, మందులోకి అద్దరిపోద్ది. దేంట్లోకి? మందులోకి. ఇదేంటి కాలుతుంది, కారంగా ఉంది. మరీ ఎక్కువ తినేస్తున్నావు, ఫైర్ వచ్చిద్దేమో. ఫైర్ ఇప్పుడు నోట్లో వస్తుంది. ఇంకా రేపు పొద్దున్న ఎక్కడ నుండి వచ్చిందో ఇంకా దేవుడిగా తెలియాలి. అయ్యొక డబ్బాడు తాగుతారు, కొంచెం చికెన్ తింటారు, కొంచెం అందుకే అంత సన్నగుంటారేమో వాళ్ళు. మొత్తం పొట్ట నిండిపోద్ది ఆ డ్రింక్కే. గ్లాస్ వాటర్ తాగేసేసి నువ్వు ఫుడ్ తిను, నీకు ఎట్లుంటుంది? ఫుడ్ ఎక్కువ ఎక్కదు అసలు. అట్లాగా అంత డ్రింక్ తాగితే ఇంకేం ఫుడ్ ఎక్కుతుంది? కొంచెం తింటారు, అయిపోతుంది. ఫ్యూచర్ జనరేషన్ లేదని
అది కింద ఒక చుక్క ఉండేది కదా, ఆ చుక్క కింద నుండి తాగొచ్చు అన్నట్టు తెలివితేటలు చూడు అసలు. అమ్మయ్య నా ఫ్యూచర్ జనరేషన్ సేఫ్. ఏందని తెలివితేటలు చూసా, బతికేస్తాను నువ్వు ఎడారిలో వదిలేసిన బతికేస్తావు. యాజ్ యూజువల్ మన ట్రాష్ మనమే పడేసేయాలి. సో ఇక్కడ అమర్ ట్రాష్ పడేయడానికి వెళ్ళాడు. మామూలుగా మండట్లా. Hi guys. Hi guys. Where did you bye. So let's talk about pandas. బేసిక్గా ఈ వ్లాగ్ వచ్చేసి మేము ఫ్రాంచైజ్ సిరీస్ చేస్తున్నాం కదా, సో దాని కంటిన్యూషన్ అనమాట. పాండా ఎక్స్ప్రెస్కి వచ్చాము. పాండా ఎక్స్ప్రెస్ ఇస్ ఆల్సో, ఐ డోంట్ నో వీటిని ఫ్రాంచైజ్ అంటారో ఏమంటారో నాకు తెలియదు, ఓన్డ్ బిజినెస్ అంటారో లేకపోతే ఏమంటారో నాకు తెలియదు. నేను ఎందుకు ఫ్రాంచైజ్ అంటున్నా అంటే లైక్ ఇది ఎక్కడికి వెళ్ళినా ఏ స్టేట్కి వెళ్ళినా ఉంటుందన్నమాట. యుఎస్లో అమెరికన్ చైన్ రెస్టారెంట్ అనొచ్చు. యా, అమెరికన్ చైన్ రెస్టారెంట్ అనొచ్చు, లైక్ ఇఫ్ నాట్ ఫ్రాంచైజ్. సో ఇది ఓన్లీ యుఎస్ లోనే ఉంటది, వేరే చోట ఉండదు. కెనడాలో ఉందో లేదో నాకు తెలియదు, బట్ యుఎస్ లో అయితే ఉంటుంది. యుఎస్ లో కూడా ఏ స్టేట్ కి వెళ్ళినా ఇది మనకి అవైలబుల్ ఉంటుంది అనమాట. సేమ్ టేస్ట్ ఉంటుంది, ఎందుకంటే రెసిపీస్ అన్ని సేమ్. వాళ్ళకి ఫార్ములా ఉంటుంది, కారం ఇంత 2 చెంచాలు, స్పూన్ 2 చెంచాలు, ఎన్ని చెంచాలు, అట్లా. టేస్ట్ మాత్రం సేమ్, ఎక్కడికి వెళ్ళినా సేమ్ టేస్ట్. సో నేను చూసిన దాని ప్రకారం ఏంటంటే ఇది 1980s లో సంథింగ్ స్టార్ట్ చేశారు. ఇది చాలా చిన్న స్టోర్గా స్టార్ట్ చేశారంట ఫస్ట్. తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు 2400 స్టోర్స్ దాకా ఉన్నాయి పాండా ఎక్స్ప్రెస్. రెవెన్యూ ఎంతో తెలుసా? $6 బిలియన్. $6 బిలియన్ పర్ ఇయర్ అంట. 6 బిలియన్, 1 బిలియన్ అంటే 9,000 కోట్లు ఫ్రెండ్స్. 9,000 కోట్ల రూపాయలు 1 బిలియన్ అంటే. ఒక్కొక్క స్టోర్ ఎంత ఉంటుంది అన్న? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 మిలియన్ ఉంటుందా? యా, వీళ్ళు సేమ్ మెక్డానల్డ్స్ కాన్సెప్ట్ కూడా ఫాలో అవుతున్నారు. మెక్డానల్డ్స్ బేసిక్గా అమ్మేది బర్గర్లు ఇవి అనుకుంటాం కదా, కానీ మెక్డానల్డ్స్ అమ్మేది రియల్ ఎస్టేట్. సేమ్ ఆ ఫార్ములా బాగా సక్సెస్ అయిందని చెప్పి అందరూ ఈ చైన్ రెస్టారెంట్స్ కానీ ఫ్రాంచైజ్ రెస్టారెంట్స్ కానీ ల్యాండ్స్ కొనేసుకొని వాళ్ళు ఓన్గా పెట్టేసుకుంటున్నారు రెస్టారెంట్స్. అంటే ఇంకా రెంట్ పే చేయవసరం లేదు కదా అన్నట్టు. సో ఇది కూడా అట్లాగా ఓన్ రెస్టారెంట్ ఏమో కొన్ని ప్లేసెస్లో దొరకనప్పుడు వాళ్ళు రెంట్ చేసుకొని పెడతారు. ఇంకా ఇప్పుడు ఖాళీ ప్లేసులు కొనేసుకొని ఇట్లా పెట్టుకుంటే వాళ్ళకి ఎక్కువ బిజినెస్ వస్తుంది అన్నట్టు. 2 మిలియన్ పైన అవుతుందంట ఒక రెస్టారెంట్ ఇది పెట్టుకుంటాకి. బట్ ఇది మరి ఫ్రాంచైజ్ ఇస్తారో లేదో చెక్ చేయాలి. యాక్చువల్లీ ఐడియా లేదు నాకు కూడా. ఫస్ట్ పాండా ఇన్ అని ఉండేదంట. ఏది ఒక చిన్న మాల్లో అక్కడ కాలిఫోర్నియాలో ఫేమస్ మాల్ ఉండేది. వాళ్ళకి చైనీస్ ఫుడ్ తినాలంటే లేట్ అయిపోద్ది కదా. చైనీస్ ఫుడ్ అంటే బేసిక్గా మనం చైనీస్ రెస్టారెంట్కి వెళ్తే ఎంత టైం పట్టిద్ది, వాడు చేసి ఇవ్వడానికి ఈజీగా ఒక 20 మినిట్స్ ఈజీగా తీసుకుంటాడు. కానీ ఇది అట్లా కాదు. ఇది అసలు మనం ఇది కూడా ఉంది, డ్రైవ్ త్రూ కూడా ఉంది కదా. వెళ్ళిపోతూ మెక్డానల్డ్స్ ఇస్ ఫాస్టెస్ట్ ఫుడ్ సర్వింగ్ ఇన్ ద యుఎస్. పాండా కూడా అట్లా చేశాడు. సెకండ్ ఫాస్టింగ్ ఫుడ్ సర్వింగ్ నాకు ఇదే అనిపిస్తుంది. వెళ్తే అట్లా కొంచెం టక్ 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 2 మినిట్స్ లో నీ ప్లేట్ నీ చేతిలో ఫుడ్ ఉంటుంది. నాకు ఎప్పుడు వచ్చినా ఇక్కడ హనీ సెస్మీ నా ఫేవరెట్. కానీ అసలు పాండాస్ కి ఫేమస్ ఏం బాగోదు, బట్ బాగుంటది. కానీ పాండాస్ కి ఫేమస్ ఏంటంటే ఆరెంజ్ చికెన్ అంట. ఆరెంజ్ చికెన్ కూడా బాగుంటది, లైక్ పుల్లగా ఉంటుంది, కొంచెం తీగా ఉంటుంది, అంత స్పైసీ ఉండదు. కానీ ఎవరికైతే కొంచెం పుల్లగా చికెన్ తినాలనిపిస్తే అది తినొచ్చు. అది ఆల్మోస్ట్ వీళ్ళకి వచ్చే రెవెన్యూలో 1/3 ఆఫ్ ద రెవెన్యూ ఓన్లీ ఆరెంజ్ చికెన్ వల్ల వస్తుందంట వాళ్ళకి. ఆరెంజ్ చికెన్ బాగా ఫేమస్, పిల్లలు తింటారు. ఇంకో వెనకాల బుడంకాయ చూసారా, అది తినేస్తుంది ఆరెంజ్ చికెన్. నాది ఫేవరెట్ హనీ సెస్మీ, అమర్ది ఫేవరెట్ టెరియాకి చికెన్. ఇట్లా రకరకాల చికెన్లు ఉంటాయి. డ్రింక్ తాగుతావా? కొంచెం పొట్ట చల్లబడిది అసలే కారం. నేను కూల్ డ్రింకులు, మజ్జిగలు, ఇంకా రకరకాల పానీయ పదార్థాలు ఉంటాయి కదా, మిల్క్ షేక్లు, వాటికి చాలా దూరంగా ఉంటాయి. నీ తాగే 2 ఒకటి నీళ్ళు, 2 మందు. బతకడానికి నీళ్ళు, ఎంజాయ్ చేయడానికి మందు, ఈ 2 పానీయాలు ఉంటే చాలు ఫ్రెండ్స్, వెళ్ళిపోయింది లైఫ్ అట్లాగా.
మీ కరెక్ట్ వ్లాగ్ మనం లాస్ట్ చేసిన వ్లాగ్ తాగుబోతు వ్లాగ్. నేను మరీ అంత తాగబోతుంది కదా, అదే సీజనల్ తాగుబోతు కాదు, ఇట్స్ లైక్ పార్టీ. తాగుబోతోడు చేసినట్టు చేసావు కదా యాక్టింగ్. సీజనల్ డ్రింక్ అండ్ ఫ్రెండ్స్. let's- పెద్ద డ్రింకర్ అనుకుంటున్నారు. కుకీలో ఏమొచ్చిందో చూద్దాం. నా కుక్కీ ఇవ్వు చూద్దాం. నేను కూడా చైనీస్ జాతకం ట్రై చేద్దాం. This is mine and that is yours, okay? You display the wonderful traits of genuineness. It's true. నాదేం నాకు అర్థం కదా. డు నాట్ డీవెల్ ఆన్ డిఫరెన్సెస్ విత్ అ లవ్డ్ వన్, సీక్ కామన్ గ్రౌండ్. డీవెల్ మీన్స్ వాట్? గొడవ పడొద్దంటుందా లవ్డ్ వన్స్తో? హస్బెండ్ ఏం చేసినా ఏం చెయ్యొద్దు అంటుంది. మందు తాగినా. ఇదేంటో గూగుల్లో చూడాలి గైస్. డీవెల్ అంటే నాకు మీనింగ్ ఏంటో తెలియదు. DWEL. దానికి అర్థం అదే, నీకు ఈజీ తెలుగులో చెప్పాను. హస్బెండ్ ఏం అనకూడదు, పతియే ప్రత్యక్ష దైవము అని అర్థం దానికి. గుడ్. కుకీస్ యాక్చువల్లీ ఎప్పుడు వెళ్ళినా చక్కగా 2-3 ఇచ్చేస్తాడు. 2-3 కాదు, 5-6 ఇస్తాడు ఎప్పుడు వెళ్ళినా. ఈసారి 2 ఇచ్చాడు ఏంటో. నేనే 2 చాలే అన్నా. ఏనా నాకు ఇష్టం కదా, ఉంచొచ్చు కదా. ఇష్టం కదా అని దేశాలు 10-20 తింటే దాని మీద ఇష్టం పోతుంది. నువ్వు కూడా ఇట్లాంటిది ఒకటి పెట్టి ఇండియాలో నీకు వచ్చే తరానికి ఒక మంచి పాండా ఎక్స్ప్రెసివ్, పాండా కాకపోయినా వేరే ఏదైనా చేంజ్ చేసి నేమ్ పెట్టు. వచ్చే తరాన్ని మనం డిసైడ్ చేయలేము. మా తాత జమీందారు, మరి బొచ్చి ఇచ్చాడు. ఏమి వచ్చి మొత్తం అవగొట్టేశాడు మా తాత. మరి అట్లా ఉంటది జనరేషన్ లో. ఒకళ్ళు గట్టిగా మా తాత కొంచెం ఇది వచ్చి ప్లే అయ్యి మొత్తం ఒకటేసాడు డబ్బులన్నీ. గుడ్ ప్లే బాయ్. పెద్ద ప్లే బాయ్ అంట, రాసిచ్చాడు ఎవరికి ఎకరాలకి. ఎవరినో మన తరం మనం ఎంజాయ్ చేసామా బాగా. మన పిల్లలకి మరీ చేతిలో ఏం పెట్టెళ్ళకూడదు, ఎంతో కొంత మనం ఇచ్చి వాళ్ళకి. కానీ చదువు, జ్ఞానం, బిహేవియర్, ఈ 3 నేను నమ్ముతా గట్టిగా. సో ఈ చదువు, జ్ఞానం, బిహేవియర్ ఉంటే దే కెన్ లీడ్ ద వరల్డ్. సో మేము తెలుసుకున్న థింగ్స్ అయితే ఇవి. యూఎస్లో మీకు ఇంకేమైనా ఫ్రాంచైజ్ చూడాలనుకుంటే మాకు కామెంట్ చేయండి, మేము ఏమన్నా ట్రై చేస్తాము. మేము ఉండేది నార్త్ కేరళనా, ఇక్కడ ఉన్న ఫ్రాంచైజ్ అన్ని మేము ట్రై టు కవర్ చేస్తాము. యూఎస్లో KFC ఎట్లా ఉంటుంది చూపించమంటే చూపిస్తాము. నెక్స్ట్ వ్లాగ్ కానీ ఆ తర్వాత వ్లాగ్ కానీ KFC ఎలా ఉంటుంది, ఇంకేం ఫ్రాంచైజెస్ ఉంటాయి, అసలు వీళ్ళ ఫాస్ట్ ఫుడ్స్ ఏమేమి ఉంటాయి అనేది మేము చూపిస్తాము. ఇంకొక ఫ్రాంచైజ్ ఎపిసోడ్తో వస్తాము. సో కీప్ వాచింగ్ అస్. మీకు ఈ ఫ్రాంచైజ్ సిరీస్ నచ్చిందనే అనుకుంటున్నాము. ఏం లేదు, యూఎస్లో ఫాస్ట్ ఫుడ్స్ కానీ లేకపోతే అసలు ఈ బ్యాచిలర్స్ వీళ్ళందరూ గబుక్కును వండుకోలేక ఎక్కడ తింటారు, ఎలా తింటారు అనేది నేను మీకు తక్కువ రేట్లో ఎలాగా డైలీ థింగ్స్ ఎట్లా తింటారు అనేది నేను మీకు చూపించడానికి ఈ ఫ్రాంచైజ్ సిరీస్ స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు వచ్చేసి మాకు బిల్లు ఒక బిగ్గర్ ప్లేట్ తీసుకున్నాము, 2 తిన్నాము, అవ్య కూడా కొంచెం తింది. సో మాకు సరిపోయింది. కొంచెం ఏదైనా టేస్ట్ బాగుండి చికెన్ ఎక్కువ కావాలనుకుంటే మనం మళ్ళీ సపరేట్గా తెచ్చుకోవచ్చు. మాకైతే మొత్తం బిల్ వచ్చేసి ఒక $20 అయింది. $20కి బాగా ఫుల్ అయింది అనమాట. సో ఒక పర్సన్ ఎక్కువైపోయింది ఈరోజు. సో guys, thanks for watching. Please do like, share and subscribe and follow for more content.